ఈరోజు టెర్రస్ గార్డెన్లో మొక్కలు డ్రై అయిపోయినాయి. కొన్ని వాటర్ పోస్తున్నాను ఇక్కడ. నిన్న వర్షం పడింది, అయినా ఇక్కడ వర్షం పడదు, లైట్గా జల్లు వస్తేనే పడుతుంది. ఇందులో కొన్ని సీడ్ వేసాను. ఇప్పుడే చిన్న చిన్న మొక్కలు స్టార్ట్ అయినాయి. టేబుల్ రోజెస్ పెట్టాను చుట్టూ రౌండ్గా. 5 కలర్స్ పెట్టాను మొత్తం. ఇందులో టమాటా సీడ్స్, ఫ్లవర్ సీడ్స్ వేసాను కొన్ని. ఇప్పుడే జర్మినేట్ అవుతున్నాయి. కొన్ని వాటర్ పోస్తున్నాను. ఇటు మొక్కలు కొన్ని డ్రై అయిపోయినాయి వాటర్ లేక. ఇక్కడ కొన్ని పోస్తున్నాను. ఇది బెండ మొక్క, బాగానే కాసింది, కాపు అయిపోయింది. పైన హాఫ్ వరకు ఎండిపోయింది, ఇక్కడ వరకు కటింగ్ వేసేస్తున్నాను. కొన్ని చిగుళ్ళు వస్తాయి కొత్తగా. ఆల్రెడీ ఇక్కడ కొన్ని లీవ్స్ స్టార్ట్ అయినాయి. కటింగ్ వేసిన చోట నుంచి మళ్ళీ వస్తాయి కొత్తగా. కట్ చేస్తూ ఉంటేనే బాగా వస్తున్నాయి. ఇదిగోండి కొంచెం పచ్చి ఉంది ఇక్కడ, తీసేస్తున్నాను. ఇంకా అలా ఉంచేస్తే చెట్టు మొత్తం చచ్చిపోయిద్ది, అందుకే కటింగ్ వేసాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఇప్పుడు ఇవి బాగా వస్తున్నాయి. కొన్ని వాటర్ పోసేస్తున్నాను. టెర్రస్ పైన అయితే వర్షం పడిద్ది, ఇక్కడ బాగా పెద్ద రెయిన్ అయితేనే వస్తున్నాయి వాటరు, కంపల్సరీగా పోయాలి. ఇక్కడ టమాటా మొక్క ఇది. ఎక్కువగా వస్తే తీసి మళ్ళీ వేరే కంటైనర్లో పెడదామని ఫుల్గా వేసేసాను. ఒత్తుగా సాయిల్ బాగా లూజ్గా కలిపి పెట్టాను. ఇందులో కొరియాండర్ సీడ్స్ వేసాను. స్టార్ట్ అయింది కొత్తిమీర. వాటర్ ఎక్కువ పడినా పడిపోతూ ఉంటుంది, చిన్న మొక్కలు కదా. ఇందులో లైట్గా చల్లుతాను, ఫోర్స్గా పోస్తే మొక్కలు పడిపోతూ ఉంటాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా, లైట్గా జల్లుతున్నాను. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఎల్లో, బేబీ పింక్, వైట్ కూడా పెట్టాను, డార్క్ పింక్ పెట్టాను. ఇక్కడ కూడా కొన్ని పోసేస్తున్నాను. ఇందులో మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఒకటి వచ్చింది. ఈ టబ్లో పత్తి మొక్కలు పెట్టాను, ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. బెండ మొక్కలు ఇవి. వీటిని సీడ్ కోసం కోయకుండా ఉంచేసాను. ఎందుకండి పత్తి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ కుండీలో. ఇది మిర్చి ప్లాంట్ కింద గార్డెన్లో పెట్టాను. మిర్చీలు బాగా స్టార్ట్ అయినాయి. కొంచెం పెద్దవైతే కోసేస్తాను, చిన్న చిన్నగా ఉన్నాయి. ఒకటే మొక్క బాగా హైట్ వెళ్ళింది. బాగా పడినాయి మిర్చీలు. దీనికి లీఫ్ మైనర్ వస్తూ ఉంటుంది, ఎక్కువగా ముడత వస్తుంది లీవ్స్కి. పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, అందుకే ఇంత బాగా వచ్చినాయి.
ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇదంతా ఒకటే ప్లాంట్. గార్డెన్లో మిర్చి మొక్కలు ఎక్కువ పెట్టాను. ఇది కాగడా మల్లి. ఇక్కడ పింక్ రోజెస్ వచ్చినాయి. ముళ్ళు లేని గులాబీ మొక్కలు కూడా ఉంటాయి కొన్ని. వాటికి అస్సలు ముళ్ళు ఉండవు. ఇవి చిలకముక్కు ఫ్లవర్స్. వీటిని గోబీ ఫ్లవర్స్ అని కూడా అంటూ ఉంటారు. చాలా బాగుంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి. వీటికి చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఆ కాయలే సీడ్. వాటిల్లో సీడ్స్ ఉంటాయి, అవి వేస్తే మళ్ళీ వస్తాయి. చాలా బాగున్నాయి. ఎందుకండి ఇవి కాయలు చిన్న చిన్నవి. ఇది ఒక్క మొక్క కొంచెం పడిందంటే చాలు, సీడ్ పడి చాలా బాగా వస్తాయి. రోజులా చాలా బాగుంటాయి ఇవి. ఒకటి కోసాను. ఇక్కడ ఒక రోజు వచ్చింది. రోజ్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ బంతి మొక్కలు లాగాను. వీటిని కొమ్మలు తీసి పెట్టేసినా వచ్చేస్తాయి. ఇదంతా ఒకటే ప్లాంటు. ఇదిగోండి ఇటువైపు పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ అన్ని మొగ్గలు ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి. వర్షాలు పడినాక బాగా వస్తుంది ఈ ప్లాంటు. బంతి మొక్కల్లాగా ఇన్ని కొమ్మల నుంచి పెంచుకోవచ్చు. చాలా ఈజీగా వస్తాయి. బాగా హైట్ వెళ్ళింది ప్లాంట్. ఇక్కడ కుండీలో మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఆరెంజ్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవరు. కొన్ని కోసాను ఇందులో. ఇది ఇంకొంచెం ఇప్పాలి, అందుకే ఉంచేసాను. ఇక్కడ కొన్ని స్టార్ట్ అవుతున్నాయి. ఇవి ఆరెంజ్ కలరు. మెరూన్ పెట్టాను, అవి ఇంక రాలేదు. ఇక్కడ బచ్చలి ప్లాంట్. ఇది తెల్ల బచ్చలి, పింక్ బచ్చలి ఉంటుంది. కొన్ని క్రీపర్ లేకుండా కూడా ఉంటాయి. ఇది క్రీపర్ ప్లాంట్. దీనికి సపోర్ట్ ఇస్తే బాగా అల్లుకుంటుంది. వైట్ బచ్చలి.